ఏపీలో రాబోయే 2 నెలలు రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోందా? స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైతే కూటమి పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోగలవా? లేక అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో వైసీపీ తన సత్తా చాటుతుందా? ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే 5 ఏళ్ల రాజకీయ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పబోతున్నాయి? అసలు ఈ స్థానిక ఎన్నికల వ్యూహాల వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతుంది. వచ్చే 2 నెలల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది. పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు జరగనున్న ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కూటమి సరికొత్త రికార్డులను తిరగరాయాలని చూస్తుంది. మరోవైపు ఎన్నికల ద్వారా కూటమి పార్టీలకు రెండింతల లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి, ఈ గెలుపు ద్వారా వైసీపీని మరోసారి చిత్తు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. 2, తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టడం. అంతకుమించి ఈ పదవుల పంపిణీ ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న 3 పార్టీల క్యాడర్కు అధికార హోదా లభిస్తుంది. ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాదిగా మారుతుందని కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. సీఎం చంద్రబాబు తన పాలనలోని విజయాలను వివరిస్తూ ఇప్పటికే జిల్లాల బాట పట్టారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ చరిష్మా, బీజేపీ తోడ్పాటు తోడవడంతో కూటమికి తిరుగులేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినాయకత్వం మిత్రపక్షమైన జనసేనకు కూడా తగినన్ని సీట్లు కేటాయిస్తూ గ్రౌండ్ లెవెల్లో సమన్వయంతో దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో సహజంగానే మొగ్గు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఈ ఎన్నికలు వైసీపీకి అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఓటమిని అంగీకరించినా కనీసం తమ ప్రభావాన్ని నిరూపించుకోకపోతే 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఉనికికే ప్రమాదమని వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. అందుకే ఎక్కడా కూడా ఏకగ్రీవాలకు తావు లేకుండా ప్రతి చోట గట్టి పోటీ ఇవ్వాలని తమ క్యాడర్ను జగన్ ఆదేశించారు. మొత్తంగా ఫ్యాన్ రెక్కలు మళ్లీ జోరందుకుంటాయా, లేక కూటమి గాలికి వైసీపీ కొట్టుకుపోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల పోరు రాబోయే 5 ఏళ్ల ఏపీ రాజకీయ దిశను నిర్దేశించనుంది. మరి ఈ పొలిటికల్ ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుంది? వేచి చూడాల్సిందే.